8వ తరగతిలోనే గోల్ ఏర్పడితే మనం గోల్ చేరుకోవడానికి ఈజీగా అవుతుంది. సో ఇప్పటివరకు ఏదైనా గోల్ అనుకున్నావా, ఇంకేం అనుకోలేదా? ప్రజెంట్ ఏంటి? అంటే ఇప్పటికైతే నేను ఇంజనీర్ కావాలని నాకు ఉంది సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును సార్. ఓకే. అలానే ఇట్లా పాటలు పాడుకుంటూ నేను ఎదగాలని. ఒకవైపు ఇట్లా సింగింగ్ డెవలప్ చేసుకుంటూ పాటలు పాడడానికి ప్రాక్టీస్ చేస్తూ పాటలు పాడుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని. అవును సార్. సో ఈ 10th తర్వాత అంటే ఈ 10thలో నీకు ఎక్కువ మార్క్స్ వచ్చి నీకు బాగా రాణిస్తేనే నీకు ఇంటర్లో ఫ్రీ సీట్లు కానీ ఇంకా గురుకులలో సీట్లు కానీ వస్తాయి. ఎంపీసీ తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ కావాలని నీ కళ. అవును సార్. కాన్ఫిడెంట్గా ఉన్నావా చేరుకోగలదని? చేరుకోగలుగుతా సార్. ఓకే. ఎందుకంటే నీవు స్ట్రాంగ్గా ఉంటే మీ స్కూల్లో ఉపాధ్యాయులు కూడా నీకు సపోర్ట్గా ఉంటారు. నిన్న సత్యనారాయణ సార్ నేను నువ్వు చూసి అంటావు స్కూల్ అంతా చూపించి ఎవరు ఎలా అక్కడ ఉన్న స్టూడెంట్ని ఎట్లా వెలుగులోకి తీసుకురావాలి అని అందరు టాలెంట్ని గుర్తిస్తున్నారు మీ ఉపాధ్యాయులు అందరూ. అందులో ముఖ్యంగా సత్యనారాయణ సార్ అయితే చాలా పట్టుదలగా ఉన్నాడు. చాలా సోషల్ సర్వీసు, ఎవరిని వెలుగులోకి తీసుకురావాలి, ఎవరికి ఏ టాలెంట్ ఉంది అనేది అందరు గమనిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేసి సమాజానికి పరిచయం చేయాలని చెప్పింది కూడా సత్యనారాయణ సారే. ఎందుకంటే నాకు నిన్నటి వరకు నువ్వు పలానా దాసరి కృష్ణయ్య కొడుకు ఇలా సాంగ్స్ పాడతాడని తెలియదు. ఎలా తెలిసింది? సత్యనారాయణ సారే. సో రాబోయే రోజుల్లో ఇంకా ఈ గూటూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఇంకెవరెవరికైతే కళలు ఉండవో అందరినీ కూడా సమాజానికి పరిచయం చేసే కార్యక్రమాలు అయితే చేస్తాను.